మోడల్స్ ఉన్నాయి. ఇదొక మోడల్ అండ్ సైజులు కూడా ఉన్నాయి. చక్కగా పైన గొడుగు వచ్చి ఇవి ఈ పూసలు కూడా చూసారా ఎంతో అందంగా ఉన్నాయో. కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదా. వీటిలో మోడల్స్ అండ్ సైజులు అయితే ఇవన్నీ కూడా మోడల్లో సైజులు అనమాట. డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదంతా ఒక మోడల్. ఇది ఒక మోడల్ పద్మంలా వచ్చింది ఇక్కడ. ఇంకో ఇది పద్మంలో వచ్చింది. ఇది జస్ట్ 1350 అనమాట. మనం ఏదైనా వరలక్ష్మి అమ్మవారిని నిలబెట్టిన, వినాయక చవితి అయినా, ఇంట్లో ఒక దేవుడిని పర్టికులర్ గా పూజ చేసుకుని విశేషమైన పూజ ఉన్నప్పుడు ఇందులో నిలబెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది. వీటిలో ఇది కొంచెం చిన్న సైజు. ఇది 950 పడుతుంది. దీంట్లో ఇది కొంచెం 900 పడుతుంది. అండ్ వీటి మీద ప్రైజులు కూడా ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి. ఇది చూసారా ఎలా ఉందో, చక్కగా చూడడానికి అందంగా ఉంది కదా. చుట్టూ ఏనుగులతోటి, కింద ఏనుగు తొండాలతో మనకి స్టాండ్ లా వచ్చింది అనమాట. ఇదంతా కూడా మనం ఇలా పెట్టినప్పుడు ఇదంతా హోల్డ్ అవుతుంది వెయిట్ ని. సో ఇదంతా చక్కగా వాటర్ వేసుకుని ఇందులో పువ్వులు వేసుకుని డెకరేట్ చేయడానికి చాలా అందంగా ఉంటది. గిన్నె కూడా మంచి వెయిట్ గా ఉంది. సో కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. హోమ్ డెకరేషన్ కి ఇది మంచిగా చూడడానికి బాగుంది. మెయిన్ మనం ఎంట్రన్స్ వచ్చే దగ్గర ఇవన్నీ పెట్టుకుంటాం కదా. దీంట్లో మోడల్సే ఇవన్నీ అనమాట. ఇందులో అదొక మోడల్. ఇది గిన్నెలా వచ్చి దీనికి ఏంటి అంటే ఇది స్టాండ్ గా కొంచెం ఇలాగ వచ్చింది. అండ్ దీంట్లో ఇంకో మోడల్ మనం ఏదైతే చూసామో దాంట్లో చిన్న సైజ్ ఇది, దీంట్లో పెద్ద సైజ్ ఇది. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. మనకి ఈవెన్ ఇది డెకరేషన్ కి యూజ్ చేసుకోవచ్చు. మనం దీపావళి టైంలో కూడా చక్కగా వాటర్ మొత్తం పోసుకుని దీని మీద ఒక స్టూల్ పెట్టుకుని మనం అమ్మవారిని కానీ అలా దేవుని కూడా దీంట్లో నిలబెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకా పెద్ద సైజులు ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ అండ్ దీంట్లో సైజులు ఉన్నాయి. అండ్ ఇది చూసారా వాటిల్లో బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట. ఇంత పెద్దది ఉంది. సో వీటికి మనకి చక్కగా పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి అటొకటి ఇటొకటి రింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా బుడ్డి ఏనుగులతో, ఒక ఏనుగు తొండం పైకుండే, ఒక ఏనుగు తొండం కిందకుండే, చాలా చక్కగా ఉంది కదా. చాలా వెడల్పుగా కూడా ఉంది. మంగళ స్నానాలు అప్పుడు కూడా వీటిని డెకరేషన్ కి యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలో పువ్వులు వేసేసి బాగుంటది. అండ్ ఇందులో ఇవన్నీ పెద్ద సైజులో. అండ్ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు డెకరేషన్ ఐటమ్స్ వాటర్ పోసుకుని పువ్వులు పెట్టుకునేవి చూసాం కదా. అందులో ఇది వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో ఉన్నారు. మనకి పూజ చేసుకోవడానికన్నా డెకరేషన్ చేసుకోవడానికన్నా చాలా చక్కగా ఉంటుంది.